అయితే ఈరోజు మనం జావాలో మన మొట్టమొదటి కోడ్ లైన్ని ఎలా రాయాలి, ఎలా రన్ చేయాలి అనేది చూడబోతున్నాం. ఈ జర్నీలో మనం ముందుగా ప్రాక్టీస్ నెట్స్లో ఆడి, ఆ తర్వాత అసలు మ్యాచ్ ఎలా ఉంటుందో చూద్దాం. కానీ ఈ కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మరి మీ మొదటి జావా లైన్ రాయడానికి రెడీనా? అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలుపెట్టేద్దాం. సరే, మనం కోడింగ్ అనే యుద్ధానికి వెళ్లే ముందు మన ఆయుధాలన్నీ సిద్ధం చేసుకోవాలి కదా. మనకు కావలసిన మెయిన్ వెపన్ విజువల్ స్టూడియో కోడ్. అదేనండి మన విఎస్ కోడ్. ఇది చాలా సింపుల్ అండి. మూడు స్టెప్స్. ఫస్ట్, మీ కంప్యూటర్లో విఎస్ కోడ్ని ఓపెన్ చేయండి. ఆ తర్వాత మన ఫైల్స్ అన్నీ నీట్గా ఒకే చోట పెట్టుకోవడానికి ఒక కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేయండి. ఇప్పుడు ఆ ఫోల్డర్ లోపల hello.java అనే పేరుతో ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఈ .java ఎక్స్టెన్షన్ అనేది చాలా ముఖ్యం. ఎలాగైతే జావాస్క్రిప్ట్ ఫైల్స్కి .js అని, C++ ఫైల్స్కి .cpp అని ఉంటుందో, అలాగే మనం జావా భాషలో మాట్లాడుతున్నామని కంప్యూటర్కి చెప్పాలంటే మన ఫైల్ పేరు చివరన .java అని పెట్టడం అస్సలు మర్చిపోకూడదు. ఇది జావా ఫైల్స్కి అఫీషియల్ యూనిఫామ్ అన్నమాట. మన జావా ఫైల్లో అసలు కోడ్ రాసే ముందు జావా మనకొక మ్యాజికల్ శాండ్ బాక్స్ ఇచ్చింది. అదే జేషెల్. ఇది ఒక ప్లేగ్రౌండ్ లాంటిది. ఇక్కడ మనం ఎలాంటి భయం లేకుండా ఏ ప్రయోగమైనా చేయొచ్చు. అసలు జేషెల్ అంటే ఏంటంటే, ఇది జావా 9లో వచ్చిన ఒక సూపర్ టూల్. దీని స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఒక్క లైన్ కోడ్ టైప్ చేయగానే అది వెంటనే రన్ అయిపోయి రిజల్ట్స్ చూపించేస్తుంది. అంటే మనం ప్రశ్న అడగగానే సమాధానం వచ్చేస్తుందన్నమాట. వెయిటింగ్ అనేదే లేదు. అద్భుతం కదూ! జేషెల్ ఎంత సింపులో చూట్టానికి ఒక చిన్న లెక్కతో ట్రై చేసి చూద్దామా? టెర్మినల్లో జేషెల్ ఓపెన్ చేసి సింపుల్గా 2+3 అని టైప్ చేద్దాం. చూసారా? కళ్ళు మూసి తెరిచేలోపు మనకు 5 అనే సమాధానం వచ్చేసింది. ఇదే జేషెల్ పవర్ అంటే. వెయిట్ చేయాల్సిన పనే లేదు. సరే, ఇప్పుడు ప్రతి ప్రోగ్రామర్ వాళ్ల జర్నీ మొదలుపెట్టే ఒక ట్రెడిషన్ని మనం ఫాలో అయిపోదాం. అదేనండి, స్క్రీన్పై హలో వరల్డ్ అని ప్రింట్ చేయడం. ప్రోగ్రామింగ్ ప్రపంచానికి తలుపులు తెరిచే ఆ మ్యాజికల్ కీ ఇదే. system.out.println ఆఫ్ హెలో వరల్డ్ అని. ఈ ఒక్క లైన్ చాలు. సరే, ఈ కమాండ్ను కొంచెం డీకోడ్ చేద్దాం. system.out.println అనేది స్క్రీన్ మీద ఏదైనా ప్రింట్ చేయడానికి జావాలో ఉన్న ఒక పవర్ఫుల్ మెథడ్. మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాము అంటే, ఈ హెలో వరల్డ్ అనే టెక్స్ట్. అది ఖచ్చితంగా డబుల్ కోట్స్ మధ్యలోనే ఉండాలి. ఇక చివరగా ఆ సెమీకోలన్. జావాలో మనం ఇచ్చే ప్రతి కమాండ్ తర్వాత ఓవర్ అండ్ అవుట్ అని చెప్పినట్టు ఈ సెమీకోలన్ పెట్టడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ కోడ్ను జేషెల్లో టైప్ చేసి ఎంటర్ కొట్టగానే అంతే, మనం సక్సెస్ఫుల్గా హెలో వరల్డ్ అని ప్రింట్ చేసేశాం. కంగ్రాట్స్! మీ ఫస్ట్ జావా కోడ్ సక్సెస్ఫుల్గా పనిచేసింది. ఇప్పుడుదాకా మనం సేఫ్ జోన్లో ఆడుకున్నాం, ఒక ప్లేగ్రౌండ్లో అనమాట. కానీ ఇప్పుడు అస్సలు ప్రపంచంలోకి, అంటే మన .java ఫైల్లోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, అవి పక్కాగా ఫాలో అవ్వాలి. ఈ రెండింటికీ తేడా ఏంటో సింపుల్గా చూద్దాం. జేషెల్ అనేది చిన్న ప్రయోగాలకు బెస్ట్. కానీ మనం పెద్ద అప్లికేషన్స్ కట్టాలంటే ఖచ్చితంగా .java ఫైల్ వాడాల్సిందే. దీనికి ఒక పద్ధతి ఉంది. ముందు కోడ్ రాయాలి, తర్వాత దాన్ని కంపైల్ చేయాలి, ఆ తర్వాతే రన్ చేయాలి. సరే, జేషెల్లో సూపర్గా పనిచేసిన అదే కోడ్ని ఇప్పుడు మన hello.java ఫైల్లో పెట్టేద్దాం. ఇది కూడా సేమ్ టు సేమ్ అలాగే పనిచేస్తుందనుకుంటున్నాం కదా. చూద్దాం. జావా ఫైల్తో పనిచేసేటప్పుడు ఈ 2 స్టెప్స్ కంపల్సరీ. మొదటిది కంపైల్. అంటే జావాక్ కమాండ్ మన ఇంగ్లీష్ లాంటి కోడ్ను కంప్యూటర్కి అర్థమయ్యే ఒక సీక్రెట్ భాష బైట్ కోడ్లోకి మారుస్తుంది. రెండోది రన్. అంటే జావా కమాండ్ ఆ మార్చిన కోడ్ని ప్లే చేస్తుందన్నమాట. అంత సెట్ అనుకుంటోన్న టైంలో మన కథలో ఒక ఊహించని ట్విస్ట్ రాబోతోంది. మనం ఒకటనుకుంటే అక్కడ జరగబోయేది మరొకటి. సరే, ధైర్యం చేసి ఫస్ట్ స్టెప్ వేద్దాం. టెర్మినల్లో జావా hello.java అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. ఏం జరగబోతోందో చూద్దాం. అయ్యో, అనుకున్నది జరగలేదు. మన స్క్రీన్ మీద ఒక పెద్ద ఎర్రర్ వచ్చింది. క్లాస్ ఇంటర్ఫేస్ ఆర్ enum ఎక్స్పెక్టెడ్ అని చూపిస్తోంది. దీని అర్థమేంటి? ఇక్కడే మనందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్.
జేషెల్లో సూపర్గా పనిచేసిన అదే సింగిల్ లైన్ కోడ్ ఒక జావా ఫైల్లో ఎందుకు ఫెయిల్ అయింది? అసలు తప్పెక్కడ జరిగింది? దేనికి సమాధానం చాలా సింపుల్. జేషెల్ అనేది నెట్ ప్రాక్టీస్ లాంటిది. అక్కడ కొన్ని తప్పులు జరిగినా సర్దుకుపోతోంది. కానీ ఒక జావా ఫైల్ అనేది వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లాంటిది. ఇక్కడ రూల్స్ అన్నీ పక్కాగా ఫాలో అవ్వాలి. దానికొక సరైన నిర్మాణం, ఒక పద్ధతి కావాలి. అంటే ఆ ఒక్క లైన్ కోడ్ సరిపోదన్నమాట. దాని చుట్టూ ఒక సరైన ఇల్లు కట్టాలి. మరి జావా కోరుకుంటున్న ఆ సీక్రెట్ స్ట్రక్చర్ ఏంటి? దానికి ఒక క్లాస్ ఎందుకు అవసరం? ఈ ప్రశ్నలకు సమాధానాలు మనం తర్వాతి వివరణలో చూద్దాం. అప్పటిదాకా ఈ ఎర్రర్ గురించి ఆలోచిస్తూ ఉండండి.